కమ్ హియర్, కమ్. సో వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరు? చందు. ఇతుందా? ఇదిగో ఇది మూతి, 4 బయటకు వస్తుందా? ఇది తోక, 4 వస్తుందా? వస్తుందా? సో తల తోక 2 ఒకటే సైజులో షేప్లో ఉన్నాయి. సో కాబట్టి 2 మూతుల పాము అని కన్ఫ్యూజ్ అవుతాం తప్ప 2 మూతులు ఉండవు. ఈరోజు సైన్స్ డే కాబట్టి సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే ఇదిగో ఇక్కడ మూతి ఉంది, ఇక్కడ తింటది, ఇక్కడ క్లయోకా ఉంది విసర్జన క్రియ జరగడానికి, దీన్ని క్లయోకా అంటాం. ఇక్కడ టాయిలెట్ పెడుతుంది. మరి ఈడ కూడా తల ఉండి ఈడ కూడా తింటే ఎక్కడ టాయిలెట్ పెట్టాలి? దిస్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్ కదా. ఒకటే డైజెస్టివ్ సిస్టమ్ ఇలా ఉంది. డైజెస్టివ్ సిస్టమ్కి పాయు ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్క్రీషన్ వస్తుంది, వ్యర్థ పదార్థాలన్నీ ఇక్కడి నుంచి బయటకు వస్తాయి. మరి ఈడ కూడా తల ఉంటే ఎక్కడి నుంచి పోవాలన్నా? మరి 2 తలలు ఉంటాయా? ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఒకవేళ పక్క పక్కన 2 తలకాయలు వచ్చినాయి అనుకుందాం. ఒక తలకాయ ఉంటేనే బ్రెయిన్తో తంగాడుతున్నాం మనం. 2 బ్రెయిన్లు ఉంటే వాటి మధ్య కోఆర్డినేషన్ ఉంటుందా? సహకారం ఉండదు, అది కూడా చచ్చిపోతుంది, కష్టం. తర్వాత ఇంకా చాలా మంది ఏం చెప్తారంటే ఈ పామంట 6 నెలలు ఇల్లు 6 నెలలు ఇలా పోతుందంట. ఈ కింద పొలుసులు ఉన్నాయి చూసినదా, ఒక సైడ్ పోవడానికి మాత్రమే అనుకూలిస్తాయి, ఇంకొక సైడ్ పోవడానికి అనుకూలించవు. అర్థమవుతుందా? ఒక సైడ్ పోవడానికి మాత్రమే అనుకూలిస్తాయి, ఇంకో సైడ్ పోవడానికి అనుకూలించవు. కాబట్టి ఒక సైడే పోతుంది, ఇంకో సైడ్ పోదు. ఓకే. చందు, ఇప్పుడు మీకు ఇంకా డౌట్ ఉంటుంది, ఏమో సార్కి ఏమన్నా మంత్రాలు వచ్చాయేమో, పాములు వస్తాయి. మరి చందుకు మంత్రాలు వస్తాయా? రావు కదా. ఒక పని చేసేందు, అట్లా మీ సార్లు చూపించుకొని ఇట్లా తీసుకొస్తా. అమ్మ మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. వాన్ చేతిలో పాము ఉంది, అది నాన్ వెనామస్, కరవదు, మీరు ఓవర్ యాక్షన్ చేస్తారండి. ఇదేం తెలుసామా? ₹1 ఇస్తే ₹1 యాక్షన్ చేయాలి, అంతే కదా. పూజ అయింది, పూజ పోయిందా? మీరు ₹10 యాక్షన్ చేస్తే ఎట్లా? అట్లా చెల్లెలు ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నా. స్మూత్గా పెట్టుకోవాలి. అది ముందుకు పోతే పోనీమో, మళ్ళీ ముందుకు చేసుకో, అంతే అంతే సింపుల్. చిన్న పిల్లల్ని ఎలా ఎత్తుకుంటామో స్నేక్స్ అలా ఎత్తుకోవాలి, అంతే. అది వెరీ గుడ్, మంచి అవగాహన ఉంది వీళ్ళకి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దాంట్లో దోమలు కుడుతుందండి. రైట్, తీసుకొచ్చే. నీ పేరు ఏం పేరునా? అజయ్కి ఒకసారి. అది గుడ్. ముందుకు వచ్చి తీసుకోవాలి ఆ ఫొటోస్. చూపిట్లయితే చూపించి అందరికి ఒకసారి. పైకి లేపు, 2 చేతులు పైకి లేపు. అది అలాగా పైకి లేపు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పాము లేవని అన్నాయా? చంద్రుని కానీ అజయ్ కానీ. రైట్, గుడ్. గుడ్. రామా, ఏ పేరు తల్లి? సో వర్ష కూడా పట్టుకుంది. ఏమని అన్నదమ్మా? సో బాయ్స్ ఏమనలేదు, గర్ల్స్ ఏమనలేదు కదా, పెద్దవాళ్ళని ఏమనలేదు, పిల్లలు మిమ్మల్ని కూడా ఏమనట్లేదు. స్మూత్గా జారని అనుకొచ్చి మనకి ఇస్తాను, అంతే. 10th క్లాస్ లో ఎవరికో భయం అంటారు కదరా పాములు అంటే? ఎవరు భయం? మహేశ్వరి ఏడుంది, మంచి పని. రజిత కూడా ఒకసారి దగ్గర నుంచి రజితకి చూపి, మన చూపి, అంతే. పట్టుకో పట్టుకో, మెల్లగా పట్టుకో, ఏం కాదు. పట్టుకో. మీ క్లాస్మేటే పట్టుకుంది. పట్టుకో. రైట్, ఓకే మా, గుడ్ గుడ్ తల్లి. వచ్చాయి చూడు, మీరే ఎగ్జాంపుల్ కదా. ఏమని అన్నదా తల్లి? ఏమని అన్నదా? ఏమనట్లేదు. పట్టుకో, అంతే అంతే. ఇట్లా పట్టుకోకూడదు, ఎప్పుడు ఇట్లా పట్టుకోవాలి. జాగ్రత్త, అంతే. ఈ చెయ్యి కింద అది. స్నేక్స్ ఎప్పుడు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే ప్రెజర్ అవుతుంది, దానికి ఇబ్బంది అవుతుంది. ఇట్లా పట్టుకుంటే ఏం కాదు. మరి ఒకసారి టచ్ చేయి, మళ్ళీ దొరకదు నీకు అవకాశం. రా రజిత, సరే, దొరకదు, టచ్ చేయి.